ఎందుకంటే మెయిన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఏంటంటే కేవలం పౌరులు దరఖాస్తు పెట్టుకొని మేము ఇన్ఫర్మేషన్ అడిగితే ఫర్నిష్ చేయడము, డిస్పోజ్ చేయడము, ఫస్ట్ ఆఫ్ డేట్ డిస్పోజ్ చేయడం కాదు. ఎందుకంటే అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్, అలాగే ట్రాన్స్పరెన్సీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఈ రెండు జరిగితే అల్టిమేట్గా రిడక్షన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. మంచి గవర్నెన్స్ రావాలంటే ఇవన్నీ పాటించాల్సిన అవసరం. అంటే మనకు మన దగ్గర లేని ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళకి 6(3) కింద మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సార్. చేసిన తర్వాత ఆ కన్సర్న్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అతను కూడా కాపీ పంపిస్తున్నాం సార్. లేని పక్షాన వాళ్ళు ఇవ్వలేని పక్షాన వాళ్ళ మీద అప్పీలు ఎవరున్నారో వాళ్ళ పేరు కూడా రాసి మేము పెట్టుకున్నాం. అలా చేస్తాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ణయం మేరకు అందరు కమిషనర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు కూడా తిరిగి ఈ ఆర్టీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతోంది, అలాగే అధికారులు ఈ 4(1) రిజిస్టర్ కానీ రిజిస్టర్ 1, రిజిస్టర్ 2 లాంటివి ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు, అలాగే పౌరుకు పెట్టుకున్న దరఖాస్తు 6(1) కింద పెట్టుకున్న దరఖాస్తు ఏదైతే ఉందో వాటిని విత్ ఇన్ ది టైమ్ లైన్స్లో అంటే 30 డేస్లో డిస్పోజల్ అవుతుందా లేదా, అలాగే ఫస్ట్ అపీల్ అథారిటీ కూడా హీరింగ్స్ కండక్ట్ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారా లేదా, అలాగే దానికి సంబంధించిన రిజిస్టర్ని కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని జిల్లాలను పర్యటన చేయడం జరిగింది. అయితే దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నది అకౌంటబిలిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, అలాగే ట్రాన్స్పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఈ రెండు పర్ఫెక్ట్గా కానీ జరిగితే ఖచ్చితంగా రిడక్షన్ ఆఫ్ కరప్షన్ ఉంటుంది కాబట్టి అవినీతి నిరోధించవచ్చు, అవినీతి నిర్మూలించవచ్చు. కాబట్టి ఈ మూడు జరిగితే ఖచ్చితంగా రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యతని గుర్తు చేసే ఆలోచనతో ప్రతి పబ్లిక్ అథారిటీని కూడా మేము సందర్శించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది, రికార్డులను కూడా తనిఖీ చేయడం జరిగింది. విశాఖపట్నానికి వస్తే మరి డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో అన్ని రిజిస్టర్స్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు, విత్ ఇన్ ది టైమ్ లైన్స్లో అన్ని డిస్పోజల్ కూడా ఇస్తున్నారు. దీని పట్ల కమిషన్ ఏమో సంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీ యాక్ట్ మీద ప్రజలకు అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వాధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం వీఆర్ ఎగెనిస్ట్ బ్లాక్మెయిలిస్ట్ బట్ నాట్ యాక్టివిస్ట్ అండి. అట్ ది సేమ్ టైం సిటిజన్ రైట్ని ప్రొటెక్ట్ చేయడానికి కమిషన్ కృషి చేస్తుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచే వ్యక్తుల మీద కూడా మరి ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అప్డేట్ అథారిటీ స్టేజ్లోనే ఎవరైతే ఈ యాక్ట్ని దుర్వినియోగం చేసి రిపీటెడ్ అప్లికేషన్స్ పెట్టి సిమిలర్ ఫార్మెట్ తోటి సిమిలర్ ఇన్ఫర్మేషన్ అడిగి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడి లేదంటే సివిల్ లిటిగేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరోధించడానికి ఈ జిల్లా యంత్రాంగంలో ప్రధానంగా డిఆర్ఓ గారి స్థాయిలో ఫస్ట్ అప్డేట్ అథారిటీ కాబట్టి వారు ఖచ్చితంగా ఇక్కడే డిస్పోజ్ చేసి పడిస్తే అటువంటి అప్లికేషన్స్లో నిజంగా సమ్ అండ్ సబ్స్టాన్స్ ఉన్నప్పుడు మేము కూడా సేమ్ ఆర్డర్స్ని మేము అప్లోడ్ చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తాం. మనందరి లక్ష్యం ఒకటే, ఒక మంచి ప్రభుత్వం నిర్మాణం జరగాలి. ఏమండి, ఈ రాష్ట్రంలో అవినీతి రహిత రాష్ట్రం కావాలి, అవినీతి రహిత పాలన కావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా అధికారుల్లో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అవసరం. దీన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్టీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది సాధ్యపడుతుంది.